ద షిట్ ఫ్లై, పేడ పురుగు అంటూ ఉంటాం మనం, అంటే అశుద్ధం మీద ఎగురుతూ ఉండే పురుగు, ఒక క్రిమి లాంటిది అనుకున్నాం. ఐ వాజ్ టాకింగ్ టు మీర్వాన్ జైసవాలా అబౌట్ హౌ అమేజింగ్ వర్ ద డిసెప్షన్స్ అండ్ ట్రిక్స్ ఆఫ్ ద మైండ్. ఒక సందర్భంలో మీర్వాన్ జైసవాలాతో నేను మాట్లాడుతున్నాను. మీర్వాన్ జైసవాలా అంటే ఎవరండి? ఇరిచి తమ్ముడు. ఇప్పటికీ మెహరాజాద్లో ఉంటారు. మనం ఆ స్వరకాయ ప్రసాదం పంచేయం చూడండి, ఆయన ఇచ్చిందే. ఆయనతో ఒకసారి మాట్లాడుతున్నాను నేను ఒక సందర్భంలో. ఏమిటంటే, ఈ మనసు అది చేసే తొంటరి పనులు ఎంత ప్రమాదంగా ఉంటాయి, అది ఎంత నష్టాన్ని కలిగిస్తుంది మనసు అనే విషయం మాట్లాడుతూ ఉన్నాను. ఐ సెడ్ టు హిమ్, ఇప్పుడు ఇలా అన్నాను నేను అతనితో, ఇట్ బ్యాఫల్స్ మీ టు సీ హౌ ద మైండ్ సక్కమ్స్ ఈజీలీ టు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సరౌండెడ్ ఇన్ ఏ గ్రేట్ అండ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్. మెహరాబాద్ లాంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండి కూడా ఎవడో చెప్తాడు, ఎవడో వచ్చి, ఏమండి మీకు తెలుసా జాలదస్తూరు సైట్ కొనేసేట 400 ఎకరాలు ఇక్కడ అనేది చెప్పేసి, ఏం చేసుకుంటాడండి ఈయన అని వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటాడు. అంటే అలాంటి వాతావరణంలో అలాంటి పరిస్థితిలో ఉండి కూడా ఎవడో ఏదో చెబితే మనసు వెంటనే ఆ విషయం వైపు వెళ్ళిపోతుంది. అంటే ఎంత ప్రభావితం అయిపోతుంది మనసు, ఎంత ప్రమాదమైన చూడండి. అక్కడ ఆయన హాజరుంది, ఆయన ప్రేమ తాండవిస్తూ ఉంది, తన శరీరాన్ని బలిచ్చి అక్కడే అదే ప్లేసులో ఆయన తిరిగాడు. ఆయన అక్కడ కూడా ఈ మనసు మనల్ని విడిచిపెట్టదు. ఈవెన్ వెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సరౌండెడ్ ఇన్ గ్రేట్ అండ్ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్. అక్కడ అసలు మనసు ఎంతో ఓడిపోవాల్సిన ప్రదేశం అది, అంతే కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అది దానికి చోటే లేదు, అక్కడ కూడా అది వదలదు. లుక్ ఎట్ ది మండలి, వాట్ గ్రేట్ పర్సనాలిటీస్ దే ఆర్. చూడండి మండలి వాళ్ళు ఎంత అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళ జీవితాన్ని తృణప్రాయంగా వాళ్ళ గురువుకి పాదాక్రాంతం చేసేసారు. వాళ్ళకి ఇష్టాలు లేవు, అయిష్టాలు లేవు, అన్నీ ఆయన ఇష్టమే. ఆయన ఇష్టం ఏదో అదే వాళ్ళ ఇష్టం. అలాగూ వాళ్ళు జీవించినటువంటి వాళ్ళు. ఆల్మోస్ట్ ఎనీవన్ who has interacted with them has felt that greatness and knows in their hearts that they are not ordinary souls. వాళ్ళతో ఒక 5 నిమిషాలు ఎవడైనా మాట్లాడితే వాడు చేతులు జోడించి వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, సాధారణమైన ఆత్మలు కాదు అని ఖచ్చితంగా వాడు తెలుసుకుంటాడు. బాబా హిమ్సెల్ఫ్ హెస్ కమెంటెడ్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ మండలి and has even said that they are one in consciousness with him but under a will. బాబాయే స్వయంగా చెప్పారు, వాళ్లలో నాలో ఎటువంటి చైతన్య భేదము లేదంటే చైతన్యంలో ఎలాంటి తేడా లేదు, ఒక్క ముసుగుంది వాళ్ళకి ఎక్స్ట్రా అంతే. ఇన్ ద డిస్కోర్సెస్ బాబా హ్యాస్ డిస్క్రైబ్డ్ ఇన్ డీటెయిల్ ద స్టేట్ ఆఫ్ హిస్ సర్కిల్ మెంబర్స్. డిస్కోర్సెస్ అనే గ్రంథం చూస్తే ఆయన ఆంతరిక శిష్య వర్గములో తన శిష్యుల యొక్క ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ స్థాయి ఏమిటి, వాళ్ళ స్థితి ఏమిటి అని చెప్పారు. అందులో వెరీ క్లియర్లీ మెన్షన్డ్, అందులో బాబా ఏం చెప్పారంటే దట్ ద సంస్కారిక్ వీల్ ఓవర్ ది మండలి మెంబర్స్ ఈజ్ ఫార్ డిఫరెంట్ ఫ్రమ్ ది సంస్కారాస్ ఆఫ్ ఆర్డినరీ హ్యూమన్స్. మనం చెప్పుకున్నాం కూడా, మొన్న చెప్పుకున్నాం మనం. మామూలు సగటు మానవుడు ప్రారబ్ధం అనేటువంటి సంస్కారములు మోసుకుంటూ పోతూ ఉంటాడు, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ. కానీ ఈ మండలి వాళ్లకు ఆయన విజ్ఞానీ సంస్కారములు అనేటువంటి ఒక పొర వేస్తాడు. బాబా చెప్పారు, ఆ సంస్కారములు ఉన్నప్పుడు వాళ్ళు చేసే కర్మల వలన కొత్త సంస్కారములు ఏర్పడవు. కేవలము వాళ్ళు ఆ విజ్ఞానీ సంస్కారములు ఖర్చు చేసుకుంటూ అవతార పురుషుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అది వాళ్ళు బాబా అక్కడ డిస్కోర్సెస్లో చెప్పింది. Baba mentions how he places Vijnani samskaras over their consciousness, which prevents the mandali from creating any more binding samskaras. కొత్త బంధనాలు కలిగించే సంస్కారములు ఏర్పడవు. నో మ్యాటర్ వాట్ దే డూ, దే విల్ కమిట్ పాజిటివ్ యాక్ట్స్ ఆర్ నెగిటివ్ యాక్ట్స్. బాబా చెప్పారు, తప్పుగా కనిపించిన, మెప్పుగా కనిపించిన వాళ్ళ పనులు ఏ రకంగానూ బంధించలేవు వాళ్ళని. దే కమిట్ ఎనీ యాక్షన్, అది ఏమి చేసినా సరే వాళ్ళను బంధించవు అని బాబా స్వయంగా డిస్కోర్సెస్లో చెప్పేశారు. ఆయన దే ఆర్ నాట్ బౌండ్ బై ఇట్ యాజ్ ఆర్డినరీ హ్యూమన్స్ ఆర్ బౌండ్. మామూలు మానవుడు ఏ పని చేసినా వాడు ఊపిరి పీల్చినా కూడా వందనాలే వాడికి, అలాంటి దౌర్భాగ్యం వాడికి ఉండదు.
దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ది స్పెషల్ సంస్కారాస్ దట్ బాబా హ్యాస్ పుట్ ఓవర్ దెమ్. అవతార పురుషుడైన బాబా వాళ్ళ మీద ఉంచిన విజ్ఞానీ సంస్కారముల కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ త్రూ ది స్పెషల్ సంస్కారాస్ దట్ బాబా మేక్స్ ద మండలి యాక్ట్ అకార్డింగ్ టు హిజ్ విష్ అండ్ విల్. ఆయన వేసినటువంటి ఈ విజ్ఞానీ సంస్కారముల పొరవలనే ఏం చెబితే అది చేసేస్తూ ఉంటారట వాళ్ళు. బాబా ఏం చెబితే ఆయన ఇచ్చ, అది ఎవడు మామూలు మానవుడు చేయలేడు, వాళ్ళు మాత్రం చేయగలరు. ఎందుకు చేయగలరు? ఈయన వేసినటువంటి విజ్ఞానీ సంస్కారముల ముసుగు వలన చేయగలరు. అది రహస్యం. నేను మండలాల్లో చేసేస్తానంటే అర్థం లేదనమాట. ఎందుకంటే ఎవడు చేయలేడు, అది ఆయన ఇచ్చే ప్రకారము ఉండలేరు. అండ్ ఇన్ ద ప్రాసెస్ యూజెస్ దెమ్ యాజ్ హిజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ హిజ్ యూనివర్సల్ వర్క్. ఆ సంస్కారములు వేయడం వలన ఆ ఇమ్యూనిటీ అని మనం వాడుతూ ఉంటాం ప్రపంచంలో. వాడికి ఏం కాదు, వాడికి కవచం వేసేసుకున్నట్టుగా కర్ణుడు కవచ కుండలాలు వేసేసుకుంటే వాడికి ఎలాగైతే ఏమీ కాదు అలాగనమాట. అలాగూ వాళ్లకు ఈ ఇమ్యూనిటీని పెట్టి వీళ్ళ ద్వారా తన విశ్వ కార్యక్రమాన్ని ఆయన చేసుకుంటూ ఉంటాడు. బాబా హెస్ సెడ్ that when the samskaras placed over the mandali are used up, which happens within 2 to 3 lives, they then experience God realization. బాబా ఏమన్నారు? 2-3 జన్మల వరకు ఇలా వాడుకుంటాను నేను. 2-3 జన్మలు అయ్యేప్పటికీ వాడికి అప్పచెప్పిన పని అయిపోతుంది. అప్పుడు వాడికి బ్రహ్మానుభవాన్ని నేను ప్రసాదించేస్తాను. బాబా డైలాగ్ ఇదంతా డిస్కోర్సెస్ నుంచి యాజ్ ఇట్ ఈజ్. ఐ పాదర్ ఫర్ ఎ వైల్ టు ప్రెజెంట్ మై నెక్స్ట్ థాట్ టు మేర్వాన్. ఇది మేర్వాన్తో బాబా ఇలా చెప్పాడు కదా అనుకున్నాను. అప్పుడు తర్వాత నేను ఇలా అన్నాను. వీ ఆల్ నో దీస్ ఎట్ ది ఇంటెలెక్చువల్ లెవెల్. పుస్తకం చదివాం కాబట్టి భలే అర్థమైంది అనుకుంటున్నాం మనం. బాగానే ఉంది. వీ హ్యావ్ ఎనఫ్ లిటరేచర్. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ దిస్ హెస్ బీన్ రికార్డెడ్ అండర్ బాబాస్ డైరెక్ట్ సూపర్విజన్. బ్రహ్మాండంగా అథారిటీ డిస్కోర్సెస్ గ్రంథం అంటే తిరుగులేరు ఇంక దీన్ని అనుమానించడానికి. The strange part is that we read and analyze this thought through the mind, and yet we miss the most obvious fact that Baba has repeatedly driven home that the negative acts of a perfect master and their circle are for the good of humanity and should not be judged from a worldly viewpoint. కానీ బాబా మరొక విషయం కూడా చెప్పారు. ఒక సద్గురువు కానీ ఒక అవతార పురుషుడు కానీ ప్రపంచము దృష్టిలో అది సరైనది కాదు అని కనిపించినప్పుడు మానవాళి యొక్క కళ్యాణము కోసమే అవి చేశాడు అని నీవు అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. కానీ మన బుర్ర అది సరి అయింది లేదే అని కనపడగానే వెంటనే డౌట్ చేయడం మొదలెడుతుంది. అంటే మన మనస్సు చేసేటువంటి అని నేను మేర్వాన్తో మాట్లాడుతున్నాను. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఐ ఫైండ్ దట్ when a mandali commit a negative act, the mind reacts and starts criticizing. మండలి వాడు గట్టిగా తిట్టేసాడు అనుకుందాం, నన్ను ఏం చేసినా చెండాలమైనవే, నువ్వు ఎప్పటికి ఇంకా పనికొస్తావు, నువ్వు ఇక్కడ ఎందుకు ఇక్కడ నన్ను తింటున్నావు అన్నాడు అనుకుందాం. అనుకోగానే పక్కవాడితో చెప్తాడు తినేస్తున్నాడని. నేనేమో బోల్డ్ సాక్రిఫైస్ త్యాగం చేసేసి మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను. హాయిగా మా ఊళ్ళో ఇలా పడకుర్చీలో కాలు వేసుకుని రిటైర్ అయిపోయి పేపర్ చదువుకునేవాడిని. నన్నేమో ఇలా సతాయించేస్తున్నారు. ఏదో సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే వచ్చాను ఇక్కడికి, వీళ్ళేమో వెట్టి చాకరీ కంటే అన్యాయంగా మాట్లాడేస్తున్నారు వీళ్ళు. అంటే జరిగే ఇలాంటి సంఘటనలు పేర్లు వద్దు కానీ మాట్లాడుతున్నాయి. నేను ఏదో ఫ్రీ సర్వీస్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని వచ్చాను ఇక్కడికి. వస్తే 6ంటికి రాలేదని నా మీద కోప్పడి ఒకడు 5ంటికల్లా వెళ్ళిపోయాడు, పని పూర్తవకుండా ఇంకొకరు కోప్పడతాడు. ఎలాగండి ఇలాగైతే ఉండలేనండి. ఐ హ్యావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ బాబా లవర్స్ నాట్ ఓన్లీ క్రిటిసైజ్ ది మండలి. చాలామంది బాబా ప్రేమికులు మండలి వాళ్ళని లాభం లేదండి ఆయన గుస్తాజీ అంటే ఆయనండి, మండలి అంటే వెళ్ళే లాభం లేదండి. మనం ఆ జడ్జి సీట్లోకి వెళ్ళిపోయి వీళ్ళ మీద బేరీజ్ వేసేయడం, ఈయన పర్వాలేదు, ఈయన లాభం లేదు, ఈయన కొంచెం బెటర్ అండి, ఇలాగ మనం బేరీజ్ వేసేస్తూ ఉండడం. బట్ ఆల్సో జస్టిఫై దేర్ ఓన్ వీక్నెసెస్ బై కంపేరింగ్ దెమ్ విత్ సమ్ నెగిటివ్ యాక్ట్ అది మండలి. చూసారా, నేను నిన్న చేసాను తప్పు అన్నారు మీరు, అదిగో ఆయన అలువ కూడా అలాగే చేశాడు. నేనైతే తప్పు అనేసారు మీరు, మరి ఆయన అలాగే చేశాడు కదా అని తను చేసిన తప్పును సమర్థించుకునే వాళ్ళు కొందరు. అంటే మండలి అతను కూడా అలా చేశాడు కాబట్టి నేను చేస్తే తప్పు ఎలాగ. ద మైండ్ సేస్ దట్ ది మండలి కెన్ డూ సచ్ ఎ థింగ్, దెన్ వాట్ ఈజ్ రాంగ్ ఇఫ్ యూ డూ ఇట్. వెంటనే మనసు చెప్తుంది, మన షెల్టర్, ఆ మండలి వాళ్ళే చేసినప్పుడు నేను చేస్తే తప్పెట్టండి అని మైండ్ వెంటనే ప్రశ్నిస్తుంది. వీ మిస్ ద మోస్ట్ ఆబ్వియస్ పాయింట్
విచ్ బాబా హెస్ సెడ్. బాబా చెప్పిన విషయం పూర్తిగా మనం విస్మరిస్తాం. ఏం చెప్పాడు ఆయన? దట్ ది మండలి డు నాట్ గెట్ బౌండ్ బై ఇట్, బట్ వెన్ వీ డూ ఇట్ వీఆర్ బౌండ్ బై ఇట్. వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది అని బాబా చెప్పేశాడు. ఇప్పుడు గవర్నర్ ఉన్నాడు అనుకోండి, ఆయన చేసిన యాక్షన్స్కి ఇమ్యూనిటీ ఉంటుంది కాన్స్టిట్యూషనల్గా. బట్ నేను చేసిన యాక్షన్కి నాకు ఇమ్యూనిటీ ఉండదు, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ గవర్నర్. అంతే కదా. అలాగే బాబా ఏం చెప్పారు? వాడికి విజ్ఞానీ సంస్కారముల కవచం పెట్టాను కాబట్టి వాడు ఏమి ఇలాంటివి చేసినా వాడికి ఇవేవి బంధించవు. నువ్వు పోల్చుకోవద్దు వాడితో, నీకేమి లేవు ఇవి. నువ్వు మామూలు ప్రారంధమే ఉంది నీకు, నువ్వు ప్రోగు చేసుకున్న సంస్కారాలు తప్ప ఆయన ఇచ్చినటువంటి కవచాలు లేవు. వాట్ బ్యాఫల్స్ మీ ఈవెన్ మోర్ ఇస్ ద మైండ్స్ రిఫ్యూజల్ టు ఫాలో ది మండలి ఇన్ దేర్ గ్రేట్ యాక్ట్స్. ఇతనితో మేర్వాన్తో అంటున్నాడు, మండలి వాళ్ళు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, వాటిని పోల్చుకోడు ఎవడు. వాడు ఆస్తంతా ఇచ్చేసాడే వాళ్ళకి. అంటే నేను ఇచ్చేయచ్చు కదా, అలా ఎందుకు అనుకోకూడదు? ఆయన సిగరెట్ కాల్చాడు, నేను కాల్చే తప్పన్నారు, ఇరిచి కూడా సిగరెట్ కాల్చాడు, నేను ఆయనతోటి పోల్చుకోవడం. మరి ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు కదా, ఎన్నో ఘనమైన పనులు చేశారు కదా, అవి ఎందుకు పోల్చుకోము మనము? ద గ్రేట్నెస్ ఆఫ్ ది మండలి ఈజ్ ఇమ్మెన్స్. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ జీవితాలు తిరగేస్తే మనం ముఖం మీద వేలేసుకోవాల్సిందే. అండ్ ద గ్రేట్ యాక్ట్స్ దట్ దే హ్యావ్ పెర్ఫార్మ్డ్ ఆర్ న్యూమరస్. వాళ్ళ జీవితాన్ని బలి చేశారు వాళ్ళు అవతారుడి యొక్క సేవలో. ద మైండ్ రిఫ్యూజెస్ టు ఫాలో ఆర్ ఇమిటేట్ దిస్ గ్రేట్నెస్ విచ్ వన్ వుడ్ నార్మలీ ఫీల్ ఎన్ అట్రాక్షన్ టు అండ్ ఫీల్ ఇన్స్పైర్డ్ టు ఫాలో. అసలు మండలి వాళ్ళతో పరిచయం ఉన్నవాడు ఇలాంటివి నేర్చుకోవాలి. ఇలాంటివి నేర్చుకుని ఇవి వాడు ఆదర్శంగా తీసుకొని జీవితంలో అమలు పరచాలి. ఎట్ మోర్ ఆఫ్ అండ్ దేర్ నాట్ ద మైండ్ టెండ్స్ టు ఫాలో ద నెగిటివ్. ఇవి మైండ్ తీసుకోరా, ఆయన ఏదో చేసాడండి, నాకెక్కడ అవుద్దండి అంటే. కానీ తప్పులా కనపడింది మాత్రం ఆయన చేశాడు కాబట్టి నేను చేస్తే తప్పేటి, అది మాత్రం అంటే. ఇట్ ఈస్ కామన్ టు హియర్ బాబా లవర్స్ టాక్ క్రిటికల్లీ ఆఫ్ ది మండలి అండ్ హైలైట్ సమ్ ఆఫ్ దేర్ నెగిటివ్ యాక్ట్స్. అది అంటే మనం సామాన్య ప్రపంచ ప్రమాణంలో అది ఒప్పుగా మనం పరిగణించని చేతలు ఏమైనా ఉంటే అవి పట్టుకొని వీళ్ళు ఇలా చేస్తే ఎలాగండి, వై దిస్ ఈజ్ సో, ఎందుకు ఇలా జరుగుతోంది, వై డస్ ద మైండ్ గెట్ అట్రాక్టెడ్ టు ది నెగిటివ్. మేర్వాన్ చేసేవారని ఇతను అడిగిన ప్రశ్న ఇది. ఎందుకు ఆ నెగిటివ్ చేతల వైపే ఈ మనసు ఆకర్షింపబడుతుంది అని అడిగాను. మేర్వాన్ రిప్లైడ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్లీ, హ్యావ్ యూ సీన్ ఏ షిట్ ఫ్లై. పేడ పురుగు లాంటిది అనమాట, అశుద్ధం మీద వాలి ఉంటుంది ఎప్పుడు ఓ పురుగు. ద షిట్ ఫ్లై ఆల్వేస్ గెట్ అట్రాక్టెడ్ టు ద షిట్. అది ఎప్పుడూ అశుద్ధం గురించి వెతుకుతూ ఉంటుందట ఆ పురుగు. యూ మే ప్లేస్ ది షిట్ ఫ్లై ఇన్ ఎ ఫ్లవర్ గార్డెన్ అండ్ ఈవెన్ ఇఫ్ ద హోల్ గార్డెన్ ఈజ్ కవర్డ్ విత్ ఫ్లవర్స్, ద షిట్ ఫ్లై ఈజ్ నాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎనీ ఆఫ్ ది ఫ్లవర్స్ ఆర్ దేర్ ఫ్రాగ్రెన్స్. పెద్ద పూల తోట, గులాబీ పూల తోట, 10 ఎకరాల పూల తోట తీసుకెళ్ళారు అనుకోండి, ఇంతంత పువ్వులు పూసి అక్కడ పెడితే అది దానికి ఏమి నచ్చదట. అన్ని పువ్వులు చూస్తుంది, ఆ వాసన కూడా చూస్తుంది, ఏటక్కడ ఏం బాగోలేదు అనుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దెర్ ఈజ్ ఈవెన్ ఎ లిటిల్ షిట్ లయింగ్ ఇన్ సమ్ కార్నర్ ఆఫ్ ద గార్డెన్, ద షిట్ ఫ్లై రషెస్ టువర్డ్స్ ఇట్. అక్కడ ఎక్కడో మూల చిన్న అశుద్ధం ఉంటే అక్కడికి పారిపోద్దట ముందు, ఇది అర్జెంటుగా ఇవన్నీ వదిలేసి అక్కడికే పోతుందట. దట్ ఈస్ హౌ ఇట్ ఈజ్ విత్ ద మైండ్ ఆల్సో. మన మనసు కూడా దాని ప్రవృత్తి ఇలాంటిదే. అవర్ ఏజ్ ఓల్డ్ డిజైర్స్ హ్యావ్ క్రియేటెడ్ సచ్ సంస్కారాస్ ఫర్ అస్ దట్ జస్ట్ లైక్ ది షిట్ ఫ్లై వీ గెట్ అట్రాక్టెడ్ టు ద షిట్. యుగ యుగాలుగా, జన్మ జన్మలుగా మనం పోగు చేసుకున్న సంస్కారములు, ఈ ఆస్తి అంతా అశుద్ధమే, ఇంకేమీ లేదు దానిలో. కాబట్టి అశుద్ధం కనపడితే అక్కడికే మన మనసు పరిగెడుతూ ఉంటుంది. Baba has given us the gift of his remembrance, which if we utilize it with perseverance and determination can free us of this attraction and finally turn the mind towards the divine fragrance. Baba తన స్మరణ అనేటువంటి బహుమానాన్ని తన ప్రేమికులకు ఇచ్చాడు ఆయన. అంతేగా, ఆయన పుస్తకాలు చదువుకుంటే ఆయన స్మరణ, ఆయన సినిమాలు చూస్తే ఆయన స్మరణ, ఆయన సంకీర్తన వింటే ఆయన స్మరణ, ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆయన స్మరణ. దీనిలో ఉండడం ద్వారా ఆ దివ్య పరిమళం వైపు
మనసు ఆకర్షింపబడుతుంది. ఈ అశుద్ధం వైపు వెళ్ళడం మానేసి నాకెందుకయ్యా, నాకేమన్నా ఆయన పనాప చెప్పాడా బాబా, నన్ను ప్రేమించు, నా కొంగు పట్టుకో, నన్ను స్మరించు అన్నాడు. కానీ వాడు తప్పు చేశాడా, ఊరుకోకు, వీడు తప్పు చేసాడా, ఊరుకోకు అని నాకేం పని బెత్తాయించలేదు కదా ఈయన. నాకు ఎందుకు వచ్చింది, ఆయన నాకు చెప్పిందల్లా నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో అన్నాడు కదా, నాకు ఎలా ఈ గోల అనుకుంటే అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్. సో జస్ట్ కీప్ రిమెంబరింగ్ బాబా యాజ్ దేర్ ఇస్ నో అదర్ వే అవుట్. అది ఇక ఈ మురికి నుంచి బయటపడాలంటే బాబా స్మరణ తప్ప వేరు గత్యంతరము లేదు అన్నంతగా ఆయన స్మరణలో జీవించడానికి అలవాటు పడు. అది మేర్వాన్ చేసేవాళ్ళ ఇచ్చినటువంటి సలహా.